ఐక్యత. ఇలాంటి ఆంక్షలు లేకుండా బీడీ కార్మికులకు 4016 రూపాయలు వెంటనే, 4016 రూపాయలను వెంటనే. బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల పోరాటాలు, బీడీ కార్మికుల పోరాటం. బీడీ కార్మికులందరికీ 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలి. 4016 రూపాయల జీవన భృతి ఆంక్షలు లేకుండానే బీడీ కార్మికులందరికీ 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలి. 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలి. బీడీ కార్మికులకు ఆంక్షలు లేకుండానే 4016 రూపాయల అంటే ఇటువంటి విధానాలు, లోపాయికారి విధానాలన్నీ మనల్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు, దానికి కలెక్టర్ లాంటి వాళ్ళు తప్పుడు చేయకపోవడం వల్ల ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి మనము ఈ 4016 రూపాయల జీవన వృద్ధిని గట్టిగా ఇవాళ సంగతి పోని రేపు నిజామాబాద్లో ఇంతకుముందు మనం 2014లో ఎట్లయితే గట్టి పోరాటం చేసి తీసుకొచ్చినామో, జీవన వృద్ధిని అమలు చేపించుకున్నాము, ఇప్పుడు కూడా 2 నెలల ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి మన హెచ్చరిక ఉండాలంటే మన పోరాటమే ముఖ్యం. నోటి మాటలు కాదు, పోరాటంలో మనం అంతా వేలాది మందిగా ఉంటే వాళ్ళకి ఏమైతే అబ్బో ఇది రేపు చెప్తున్నారు బాబాయ్, వాళ్ళు చెప్పే మాటలు మనం వినాలని చెప్పేసి సర్కారు ఇవన్నీ ఆలోచిస్తుంది. కాబట్టి మీరు అటువంటి ఆలోచనతోని అటువంటి పోరాటానికి ముందుకొస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయండి. కార్మికులు ఇటు యూనియన్ తప్ప మిగతాలకు ఆ ఆలోచన లేదు. ఎందుకంటే మళ్ళీ ఏడాడుగుతారో అన్న భయం ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఏ విషయాన్నైనా గట్టిగా మాట్లాడి గట్టిగా అమలు చేసుకునే పద్ధతులలో ఉండాలి. ఇంతకుముందు కేసీఆర్ ఏం చేసిండు, 2014 28 ఫిబ్రవరి కటాఫ్ డేట్ పెట్టేసి చాలా మందికి బాగా మరి ఆమెకు ఎందుకు బంద్ పెట్టిండు అంటే ఏదో ఒకటి నక్ష పెట్టేసి కార్మికులకు నేను ఉడత భక్తిలాగా అయితే సాయం చేసినా మిగతా సాయం తర్వాత చూసుకుంటే గెలిచిన తర్వాత అనే రకంగా వివరించినటువంటి తీరు నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం. చుక్కలెక్కి ఎక్కిరిస్తున్న వినేడో చూడో డరలను చూడో, చుక్కలెక్కి ఎక్కిరిస్తున్న వినేడో. రాక చుట్టము వస్తే ఊరి వెట్టుగా వచ్చే రోజులు వచ్చే. చూడో ధరలను చూడో, చుక్కలెక్కి ఎక్కిరిస్తూ. ఈరోజు బీడీ కార్మికులకు 4016 రూపాయల జీవన వృద్ధి ఇస్తామని చెప్పేసి ఎన్నికలలో చెప్పిండ్రు. అంతకుముందు పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం చెప్పి 25% మందికి 25% మందికి ఇవ్వలేదు. వాటి గురించి అనేక సార్లు చెప్పినప్పటికీ చోటివాని ముందు శంఖమూదినట్లుగా వాళ్ళ వ్యవహారం కొనసాగింది. ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికలలో ఈ వాగ్దానాలన్నీ చేసింది. కాబట్టి 4016 రూపాయల జీవన వృత్తిని ఇవ్వాలని, బీడీ కార్మికులకు నాటి మాదిరి నేటి పని లేదు, ఇవాళ నెలకు 4-5 రోజుల కంటే ఎక్కువ పని లేదు. కాబట్టి వీళ్ళ జీవనం కొనసాగించడం చాలా ఇబ్బందికరం. కాబట్టి బీడీ కార్మికుల మీద దయా దాక్షిణ్యాలన్నీ ఉంచి వాళ్ళకు 4016 రూపాయల జీవన వృత్తిని ఇవ్వాలి. ఇవాళటికి 6 నెలలు గడిచిపోయినప్పటికీ ఈ ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవడం వల్ల తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులతోని వినతి పత్రాలన్నిటి మండల ప్రజా పరిషత్ ఆఫీస్ కాడ కానీ తహసీల్దార్ కానీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది. వాళ్ళకు అమలు చేపించే రకంగా మనం ఉండాలి. ఏదో నాకు అడ్డై తోడిసింది కదా అనే రకంగా మన ఆలోచన ఉండద్దు. అందరం నాటి నుంచి నేటి వరకు ఇవాళ మీకు పింఛన్ లాంటి చిన్న 1000 రూపాయల పింఛన్ వస్తున్నది అని అంటే తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ 1972 అంటే 51 సంవత్సరాల కిందటి ఉండి ఆనాడు లాయర్గా ఉన్నటువంటి అనంత్ రెడ్డి కూడా మన ముందట ఏం చేయలేడు. మన దగ్గర పనిచేసిన వాళ్ళంతా వాళ్ళు బీడీ ప్యాకర్లు, మీలాంటి హుషారు ఉన్నటువంటి స్త్రీలు గట్టిగా నిలబడి కొట్లాడితే ఇవాళ అనేక చట్టాలు మనం తీసుకొచ్చుకోవడం జరిగింది. సర్వీస్ చట్టం కానీ, ప్రొవిడెంట్ ఫండ్ చట్టం కానీ, ఇవాళ సర్వీస్ చట్టం కానీ, ఇటువంటి అన్నింటినీ తెచ్చుకొని మనం ఎంతో కొంత మిల్లు అరమిల్లు ఇంత లాభపడుతున్నటువంటి ఈ దశలో
మనల్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ఏం చేసిండు? 10 సంవత్సరాల కిందట కోట్పా చట్టం తీసుకొచ్చిండు. బీడీల గురించి ఎటువంటి ప్రచారం చేయొద్దు. బీడీల గురించి నలుగురు ఉన్న దగ్గర పడితే అలా జుర్మాన్ చేసుడు, జైలు శిక్షలు చేసుడు, ఇటువంటి నిర్బంధాలన్నీ ఈ ప్రభుత్వాలు తీసుకురావడం వల్ల ఇవాళ బీడీ పరిశ్రమలు ఒక 90% నాశనం అయిపోయినాయి. దీనికి కారణం ఎవరు? మన ఓట్లేసి గెలిపించినటువంటి నాయకులే మన గురించి ఆలోచించడం లేదు. కాబట్టి ఇవాళ మనం ఏంటంటే ఈ విషయాలను ఒక దృష్టిలో ఉంచుకొని మన ఒక్క మాట ఉండుట్లనే ఇవాళ అనేక చట్టాలను తెచ్చుకున్నాం, ఎంతో కొంత లాభపడుతున్నాం. అటువంటి వాటిని మనం దృష్టిలో పెట్టుకొని బీడీ కార్మికులతోని ఒక ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాము. ఎందుకంటే మహిళలకు కుటుంబంలో ఏమేమి వస్తువులు కావాలో ఎక్కువ శాతము మహిళలకే వర్తిస్తుంది. కాబట్టి వాళ్ళు ఎంత ఎదుర్కొంటున్నారు ఇబ్బందులు అంటే ఈరోజు అధిక ధరలు ఆకాశానికి అంటుకుంటున్న 10 సంవత్సరాలు గడిచిపోతున్న బీడీ కార్మికులు పిఎఫ్ నంబర్ ఉన్నప్పటికీ కూడా వాళ్లకు జీవన వృత్తి రాలేకపోతుంది. ఎందుకంటే ఆకు అనే పరిస్థితి, బీడీలు చేద్దామంటే కూడా ఆకు దొరకలేదు, పని దినాలు తగ్గిపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీ మేరకు ప్రతి బీడీ కార్మికురాలకు పిఎఫ్ ఉందా లేదా అనేది గమనించి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా 4016 రూపాయల పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఎందుకంటే రానున్న రోజులలో సర్పంచ్ ఎలక్షన్ దగ్గరికి రాబోతున్నాయి. మీరు అందులో ఎదుర్కొంటారు, మీ కార్మికులందరినీ ఒకటి చేస్తాము, ఆ రోజు మీరు కింది స్థాయిలోకి వస్తారని చెప్పేసి ఒకవేళ ఇది అమలు చేస్తేనే మీరు ప్రతి గ్రామాలలో సర్పంచ్గా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే దాన్ని రద్దు